చెప్పాను, నేను ఎంత ఆశపడ్డాను. సీతమ్మా దేవుడు. ఈ తల్లి కన్నీళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? ఈ తల్లి ఆవేదనకి ఓదార్పు దొరుకుతుందా? ఈ తల్లి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంది సహస్రని, ఎన్నో ఆశలు పెట్టుకుంది, కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని చదివిస్తుంది సహస్రని. అటువంటి తన బంగారు కూతురు, తన ముద్దుల కూతురు ఊహించని విధంగా తన ఇంట్లోనే ఎంతో సెక్యూర్గా, ఎంతో రక్షణగా ఉంటుందనుకున్న తన ఇంట్లోనే తన బెడ్ పైనే కత్తితో పొడిచి చంపేసి వెళితే ఆ బాధను ఏ తల్లి భరిస్తుంది చెప్పండి? ఏ తల్లి భరించగలదు? కన్నబిడ్డ, 10 ఏళ్ల వయసొచ్చిన కన్నబిడ్డ, 6వ తరగతి చదువుతున్న బంగారు తల్లి సహస్ర. ఈ సహస్రని ఇంత దారుణంగా చంపితే ఏ తల్లిదండ్రి భరించగలరు? కూకట్పల్లిలో జరిగిన ఈ దారుణం చూస్తుంటే గుండెకు రక్తం పొంగుతుంది, కళ్ళ వెంట నీళ్లు ధారలుగా కారుతున్నాయి. 10 ఏళ్ల సహస్రని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. దుండగుడా అనేది ఇంకా తేలాల్సి ఉంది. సహస్ర బాగా చదువుకునే అమ్మాయి, ఇంట్లోనే ఉంటుంది. కూకట్పల్లిలో నివాసం ఉంటుంది. కూకట్పల్లి సంగీత్ నగర్లో సహస్ర కుటుంబం. తండ్రి మెకానిక్గా పనిచేస్తున్నాడు, తల్లి ఒక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. తెల్లవారుజామునగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏ అప్పులు లేవు, ఏ గొడవలు లేవు, ఏ పగలు లేవు, ఏ ప్రతీకారాలు లేవు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసుకొని బతికే ఫ్యామిలీ. అటువంటి కుటుంబంలో ఇంత పెద్ద విషాదాన్ని ఎవరైనా జీర్ణించుకోగలరా? 10 ఏళ్ల వయసున్న సహస్ర కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. సహస్రకి ఒక తమ్ముడున్నాడు, అతను కూడా స్కూల్కి వెళ్తున్నాడు. తండ్రి మెకానిక్గా పనిచేస్తున్నాడు, తల్లి ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. ఎప్పటిలాగే ఈరోజు ఉదయం కూడా వాళ్ళకి సంతోషంగానే మొదలైంది. పాప ఇంట్లోనే ఉండటంతో, స్కూల్ లేకపోవడంతో ఇంట్లో హోంవర్క్ చేసుకుంటూ ఇంట్లోనే ఉంది. తల్లి తండ్రి ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోయారు. బాబుని స్కూల్లో దించేశారు. మధ్యాహ్నం లంచ్ బాక్స్ కోసమని సహస్ర తండ్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లోనే మంచం పైన రక్తపు మడుగులో కనిపించింది ఈ బంగారు తల్లి సహస్ర. ఆ విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. అవి చూయిస్తే గుండె రగిలిపోతుంది. ఆ దృశ్యాలను చూస్తే కళ్ళ వెంట దుఃఖం ఆగట్లేదు. కత్తితో అత్యంత దారుణంగా సహస్రని కడుపులో పొడిచి చంపేశారు దుండగులు. తెలిసినవాడా తెలియనివాడా, ఎవరు 10 ఏళ్ల సహస్రని పగబట్టి ఇంత దారుణంగా చంపింది? ఎవరు సహస్ర ప్రాణాలు తీసుకోవాలని ఆలోచించింది? సహస్ర ప్రాణాల్ని బలి తీసుకోవాలనుకున్న ఆ దుర్మార్గులు ఎవరు? తండ్రి కృష్ణ ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చాడు. తన కూతురు ఇంట్లో భద్రంగానే ఉందనుకున్నాడు. తల్లి కూడా అనుకుంది తన కూతురుకి ఎటువంటి ప్రమాదం జరగదని. సొంత ఇంట్లో ఎటువంటి ప్రమాదం జరుగుతుంది? ఎంతో కాలంగా సొంత ఇంట్లో చాలా ధైర్యంగా ఉంటారు పిల్లలు, చాలా ప్రశాంతంగా సెక్యూర్గా ఉంటారు. అటువంటి ఇంట్లోనే దొంగతనం జరిగిందా? చూస్తే దొంగతనము లేదు, దొంగలు వచ్చిన ఆనవాళ్ళు లేదు. పాప ఒక్కతే ఉంది. కేవలం పగతో ఆ పాపను చంపేసి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. సహస్రని అత్యంత దారుణంగా కడుపులో పొడిచేశారు. మీకేమనిపిస్తుంది? సహస్రని చంపింది ఎవరని మీరు అనుకుంటున్నారు? సహస్రను చంపాల్సిన అవసరం ఏముంది? బంగారు తల్లిపై ఇంత పగ పెంచుకున్న ఆ దుర్మార్గులు ఎవరు? ప్రస్తుతానికి కూకట్పల్లిలో ఈ సంఘటన దుమారం రేపుతోంది. కూకట్పల్లిలో ఈ సంఘటనను చూసి ఆ కాలనీ వాసులు ఆ బోరున విలపిస్తున్నారు. కూకట్పల్లిలో ఇంత దుర్మార్గం, ఇంత దారుణమైన హత్య గతంలో ఎప్పుడూ జరిగిన సందర్భం కూడా లేదు. కూకట్పల్లిలో జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన హుటాహుటిన సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. లొకేషన్లో ఏమైనా క్లూస్ దొరుకుతాయని ఆరా తీస్తున్నారు. డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం మీరు చూస్తారు స్క్రీన్ పైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సీన్ని. ఫోటోలో కనిపిస్తున్న ఈ బంగారు తల్లే సహస్ర ఈ బంగారు తల్లే ఫోటోలో కనిపిస్తున్న ఈ బంగారు తల్లే సహస్ర 6వ తరగతి చదువుతోంది. 6వ తరగతి చదువుతోంది కేంద్రీయ విద్యాలయంలో. చాలా మంచి చదువు, చాలా అంతే. ఈరోజు హాలిడే ఉండటంతో సహస్ర ఇంట్లో ఉంది. లేకపోతే స్కూల్కి వెళ్ళినా బతికేదేమో.
బంగారు తల్లి స్కూల్కి వెళ్ళినా బతికేదేమో, అసలు చాలా భద్రంగా ఉండేదేమో స్కూల్లో. వాళ్ళని చూస్తే, ఆ తల్లి కన్నీళ్ళను చూస్తే బాధ కలుగుతుంది. ఆ తల్లి ఏడుపును చూస్తుంటే నిజంగా భరించలేని స్థితి కనిపిస్తోంది. ఒక్కసారి ఆ తల్లి మాటలు వినండి. బోరున వినిపిస్తున్న ఆ తల్లి ఆత్మ బాధను వినండి ఒక్కసారి. ఈ తల్లిదండ్రులకు అన్యాయం చేసిన ఆ దుర్మార్గులు, ఆ దుండగులు ఎవరు? ఈ తల్లిదండ్రుల బంగారు తల్లిని పొట్టన పెట్టుకున్న ఆ నరహంతకులు ఎవరు? ఈ బాలికని ఇంత దారుణంగా చంపిన ఆ కసి ఎవరికుంది? ఆ పగ ఎవరిది? ఇప్పుడు కూకట్పల్లిలో అందరి నోళ్లలో నానుతున్న ప్రశ్నలు ఇవే, అందరూ ఆలోచిస్తున్న ప్రశ్నలు కూడా ఇవే. తెలిసిన వాళ్ళే ఈ హత్య చేశారా? నిజంగా సహస్రని ఇంట్లోకి వచ్చి పొడిచి చంపేసి వెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? తెలిసిన వాళ్ళే చంపారా? సహస్ర ఏదైనా చూడకూడని సంఘటనను చూసిందా? ఆ దుండగుల, దుర్మార్గుల తప్పుడు పనికి సహస్ర సాక్ష్యంగా మారుతుందనే భయం ఎవరిలోనైనా కలిగిందా? 10 ఏళ్ల బాలిక, రోజు స్కూల్కి వెళ్ళే బాలిక, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్నది చూసి ప్లాన్ చేసే చంపినట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా ఆలోచిస్తే, అక్కడున్న సిచ్యువేషన్స్ కానీ సీన్ కానీ ఒక్కసారి ఆలోచిస్తే తెలిసిన వాళ్ళే ఈ హత్య చేశారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే సహస్ర తల్లిదండ్రి ఇద్దరు పొద్దునే ఉద్యోగానికి వెళ్తారని కాలనీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా స్పష్టంగా తెలుసు. సహస్ర ఒక్కతే ఇవాళ ఇంట్లో ఉందనే విషయం కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ స్కూల్కి సెలవు కావడంతో సహస్ర ఇక్కడే ఇంట్లోనే ఉంటుందని తెలుసు. సహస్ర తమ్ముడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడని తెలుసు. ఇవన్నీ తెలిసిన వాళ్ళే సహస్రని అత్యంత దారుణంగా పొడిచి చంపారనే అనుమానం కలుగుతోంది. హత్య వెనుక తెలిసిన వాళ్ళ హస్తం ఉండి ఉండొచ్చేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. పోలీసులు ఇప్పటికే అక్కడ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, అట్లాగే క్లూస్ టీమ్ ద్వారా సాక్ష్యాలు సేకరించారు. సహస్ర హత్యపైన కేసు నమోదు చేశారు. హంతకుల కోసం వేటాడుతారు. ఒకసారి డీసీపీ ఆయన మాటల్లో విందాం. ఒకసారి పోలీసులు ఏం చెప్తున్నారో వినండి. సహస్ర హత్య పైన ఒక డైలా 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే, వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం. ఒక డైలా 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం మీరేమనుకుంటున్నారు? ఇంత అమాయకురాలైన ఒక 10 ఏళ్ల బాలికను చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? సహస్రని చంపిన ఆ హంతకులు ఎవరు? వాళ్ళ ఆ నాన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చేలోపే, కొద్దిసేపటి క్రితమే వాళ్ళ నాన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చే ఈ సంఘటన జరిగింది. వాళ్ళ నాన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికే సహస్ర ప్రాణాలు పోయి ఉన్నాయి. ఆమె డెడ్ బాడీ కనిపించింది. ఆమె ఒంటిపైన కత్తి ఘాట్లు కనిపించాయి. కత్తితో సహస్రని పొడిచి గాయపరిచి చంపినట్లుగా పోలీసులు కూడా చెప్తున్నారు. సహస్ర పైన కత్తితో దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఈ కుటుంబానికి ఎటువంటి శత్రువులు లేరని తెలుస్తోంది. ఈ కుటుంబం ఈ ఫ్యామిలీకి ఎటువంటి శత్రువులు కూడా ఉన్న సందర్భాలు లేవు. ఎవరితో పగలు కూడా లేవని చెప్తున్నారు. అంతేకాదు, ఎవరిపైనైనా అనుమానం ఉందా అని పోలీసులు అడిగితే అనుమానం ఉందని కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మరి సహస్రని హత్య చేసింది ఎవరు? ఎవరికి అంత అవసరం ఉంది? ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఒక మామూలు అమ్మాయిని, 10 ఏళ్ల బాలికని చంపాల్సిన అవసరం ఏంటి? 10 ఏళ్ల బాలిక పైన పగ ఎవరికి ఉంటుంది? మీరేమనుకుంటున్నారు? 10 ఏళ్ల బాలికని సహస్రని చంపింది ఎవరని మీరు భావిస్తున్నారు? సహస్ర తల్లి కన్నీళ్ళను ఒక్కసారి చూడండి, మీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. దేవుడు